బెనిఫిట్స్ ఆఫ్ బేరింగ్ ద యోక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క కాడిని మోయడం ద్వారా మనకు కలిగేటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మేళ్లు. మొట్టమొదటిది ఏంటంటే కాడి ద్వారా మనకు డెలివరెన్స్ లభిస్తుంది, విడుదల లభిస్తుంది, లేకపోతే విమోచన లభిస్తుంది. సంతకు వెళ్ళినప్పుడు ఎడ్లను కొంటారు, కొని వాటి యొక్క యజమానుల యొక్క ఆజమాయిషి నుండి, యజమానుల యొక్క అధికారం నుండి విడిపించుకొని తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఎడ్ల మీద కాడి మాను మోపుతారు. ఆ ఎడ్లు కాడి మాను ఏ ప్రకారము మోసుకుంటూ వాటికి ఇవ్వబడినటువంటి పని చేయాలో వాటిని ఎడ్లకు నేర్పిస్తారు. అదే ప్రకారం బైబిల్ మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే కేవలము ఎడ్లు మాత్రమే కాదు, మనుషులు దేవుని పోలికలో దేవుని స్వరూపమందు చేయబడినటువంటి నరుడు కూడా పాపము చేయడం చేత పతనమైపోయినప్పుడు అతడు కూడా ఒక దానికి బానిసగా మారిపోయాడు. పాపానికి బానిసగా మారిపోయాడు, సాతానుకు బానిసగా మారిపోయాడు, స్వంతంలో ఉన్నటువంటి సెల్ఫ్ కి అతడు బానిసగా మారిపోయాడు. అలా బానిసగా ఊడిగలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి మానవుడిని ప్రభువు విడిపించకపోతే అతడు విడుదల పొందడు. అయితే మానవుడికి మరొక లక్షణం ఉన్నట్లు కూడా బైబిల్ మనకు చెప్తోంది. మీ తల్లులు మీ తండ్రులు మిమ్మల్ని ఎప్పుడైనా గాడిద లేకపోతే అడ్డగాడిద అని పిలిచారో లేదో నాకు తెలియదు. పిల్లలు మిమ్మల్ని ఎవరైనా మీ మమ్మీ డాడీ ఓ గాడిద అని పిలిచిందా, లేకపోతే పిలిచాడా? అడ్డగాడిద అని పిలిచాడా పిలిచలేదు నాకు తెలియదు. మామూలుగా అయితే అందరూ పిలుస్తూ ఉంటారు. దేవుడు బైబిల్లో మనుషులను ఎవరితో పోల్చాడో తెలుసా? అడవి గాడిదలతో పోల్చాడు, వైల్డ్ డాంకీస్ తో పోల్చాడు. మీరు రెఫరెన్స్ రాసుకోవచ్చు, ఇర్మియా 2:24. సో మానవుడికి ఉన్నటువంటి స్వభావం ఏంటి, మానవుడికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటి, మానవుడిలో మనకు కనిపించేటువంటి నైజం ఏంటి అనేది మనం చూస్తే అతడు అడవి గాడిదను పోలినటువంటి వాడు. గాడిదకు ఉండేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి, అది నా సబ్జెక్ట్ కాదు. ఒక లక్షణం మీకు చెప్తాను. గాడిదను ఇంకో పేరు పెట్టి కూడా పిలుస్తూ ఉంటారు, మొండి గాడిద అని. ఎస్ ఆర్ నో? సో మానవుడికి మొండితనం ఉంది, మానవుడికి మూర్ఖత్వం ఉంది, మానవుడిలో మొరటుతనం ఉంది. కారణం ఏంటంటే మానవుడిని పాపం పట్టి పీడిస్తుంది. అలా మానవుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ మానవుడిని తను తాను విడుదల చేసుకోలేడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి గాని, ఏ వ్యవస్థ గాని, ఏ విషయం గాని అతడిని విడుదల చేయలేదు. కనుకనే యేసు అనేటువంటి రక్షకుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మనమున్నటువంటి పాప బానిసత్వం నుండి విడుదల చేయుటకే ఆ కల్వరి శిలువకు వెళ్లి అక్కడ బ్రేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. మనుషుల గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక చోట ఈ మాట మనకు కనిపిస్తుంది. న్యూ టెస్టమెంట్ లో మీరు చూస్తే బెలియల్ అనేటువంటి పదాన్ని మీరు చూస్తారు. 2వ కొరింథీ 6:15లో బెలియాలు, క్రీస్తునకు బెలియాలుతో ఏవి సంబంధము అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. బెలియాలు అంటే అర్థం ఏంటో తెలుసా? వర్త్లెస్ అని అర్థం. అంటే పనికి మాలిన, లేకపోతే నిష్ప్రయోజనమైన, ఎందుకు ఉపయోగము లేనటువంటి అని అర్థం. సో అక్కడ బెలియాలు అనేటువంటి టైటిల్ సాతానుకు వినియోగించబడింది. కానీ ఓల్డ్ టెస్టమెంట్ లో మీరు గమనిస్తే బెలియాలు అనేటువంటి పదము అనేకులకు అది వర్తించబడినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 13:13లో మీరు చూస్తే తెలుగు బైబిల్ చెప్తోంది, కొంతమంది పనికి మాలిన మనుషులు వచ్చి ఇతర దేవతల తట్టు మీ జనుల హృదయములను ప్రేరేపించుతురేమో అని. అంటే ఈ పనికి మాలినటువంటి వారు కొంతమంది అని మనం అనుకుంటూ ఉంటాం. సమాజంలో కొంతమందిని మనము ముద్రించేస్తాం, వాడు పనికి మాలిన వాడు, ఇది పనికి మాలినది, నా బిడ్డ పనికి మాలినోడు, నా పనోడు పనికి మాలినోడు అని మనం అంటూ ఉంటాం. కానీ బైబిల్ మనకు చెప్పేది ఏంటో తెలుసా? రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ, మీరు హైందవ కుటుంబంలో పుట్టిన, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన, బుద్ధిస్ట్ కుటుంబంలో పుట్టిన, జైన్ కుటుంబంలో పుట్టిన, మీ పాపము క్షమించబడకుండా, యేసు రక్తములో మీరు కడగబడకుండా, యేసు ఆత్మతో మీరు నింపబడకుండా, యేసు వాక్యంతో మీరు పోషింపబడకుండా ఉండేటువంటి వారైతే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలేదు, సొసైటల్ స్టేటస్ ఏదైనా పర్వాలేదు, దేవుని దృష్టిలో యు ఆర్ అ వర్త్లెస్ పర్సన్. నీవు ఒక పనికి మాలినటువంటి వ్యక్తితోనే పోల్చబడుతున్నావు. అలాంటి పనికి మాలిన వారిని ప్రేమించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు అంత విలువనిచ్చాడు. ఈ పనికి మాలిన వాళ్ళు చేసేటువంటి పనులంతా కూడా 2-3 మీతో చెప్పనివ్వండి. అప్పుడు కానీ మనం ఎందుకు మన పనికి మాలిన తనము నుండి విడుదల పొందాలో, ఎందుకు క్రీస్తు యొక్క కాడిని మనం మోయాలో అప్పుడు మనకు అర్థమయ్యేందుకు దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 13:13లో మనం చూశాం కదా, ఈ పనికి మాలిన వారు ఏం చేశారంట? ప్రజలను, వారు ఇతర దేవతలను ఆరాధించడమే కాదు, ప్రజలు కూడా ఇతర దేవతలు వెంటబడిపోయి ఆరాధించేటట్టు వారిని మార్చేశారు. నిజమైనటువంటి దేవుడు, ఏకైక దేవుడు, ఒకే దేవుడు, వారి దేవుడు అని వారికి తెలిసినప్పటికీ
బట్టి పనికి మాలిన వారు చేసినటువంటి పనుల ద్వారా వీరు కూడా పనికి మాలిన వారుగా తయారయ్యారు ఇశ్రాయేలు ప్రజలు. మీరు ముఖ్యంగా యవనస్తులకు ఫ్రెండ్షిప్స్ లోనే ప్రాబ్లం వస్తాయి కదా. ఎవడు ప్రయోజకుడో ఎవడు పనికి మాలినోడో చాలా మంది గుర్తించలేరు. ఎందుకంటే బ్రదర్ స్నేహం అంటారు. ఇక్కడ ఎయిడ్స్ రోగం వస్తుందన్నా కూడా బ్రదర్ మోహం అంటారు. అంతేనా కదా? సత్యమే చెప్తున్నానా లేదా? మన గురించి చెప్తున్నాడు అని చెప్పండి మీ పక్కనోడికి. చెప్పండి, నో ప్రాబ్లం. మెసేజ్ అప్పుడు మీరు కావాల్సిన మాట్లాడుకుంటారు, మెసెంజరే మీకు చెప్తున్నాడు పక్కనోడికి చెప్పండి అని. ఇతర దేవతలను వెంబడించేటట్టు, ఇతర దేవతలను ఆరాధించేటట్టు చేసేటువంటి పనికి మాలిన వారు బయటే కాదు, అలాంటి స్వభావం మన హృదయంలోనే ఉంది. అందుకనే మన నిజమైనటువంటి దేవుణ్ణి కాక ఇతర దేవతలు వెంటబడిపోతూ ఉంటాం. ఈనాడు ఎన్నో దేవతలు దేవుళ్ళుగా ఉన్నటువంటివి మన చుట్టూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యూత్ కాంటెక్స్ట్ లో మనం చూస్తే కొంతమందికి సిగరెట్ దేవుడు, కొంతమందికి సీసా దేవుడు, కొంతమందికి సినిమా దేవుడు, కొంతమందికి సీరియల్ దేవుడు, కొంతమందికి సంగీతం దేవుడు, కొంతమందికి సెక్స్ దేవుడు. ఈ మధ్య కాలంలో సర్వేలు మన దేశంలో కూడా చెప్పేది ఏంటంటే టీనేజ్ రాగానే ఎక్కువ మంది యవనస్తులు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారంట. సెక్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయడము ఒక పెప్పర్మెంట్ వేసుకొని నమిలినట్టు కాదండి. అది అంత ఈజీ పని కాదు. కానీ చాలా మంది దాన్ని అంత సులువుగా తీసుకొని వారి జీవితాన్ని, వారి దేహాన్ని, వారి పట్ల దేవుడికి ఉన్నటువంటి లక్ష్యాన్ని సంపూర్ణంగా నాశనం చేసి సమాధి కడుతున్నారు. సో ఆ ప్రకారం చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవతలను మనుషులు తమ ముందు పెట్టుకొని ఆరాధిస్తూ పనికి మాలిన వారిగా మారిపోయారు కనుక నిజమైనటువంటి దేవుడిని వారు గుర్తించలేకపోతున్నారు. మీరు తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే అక్కడ కొంతమంది పోకిరి వాళ్ళ గురించి బైబిల్ చెప్తోంది. పోకిరి అనగానే నాకు తెలుసు మీకు ఎవరు గుర్తుకొస్తారు? మహేష్ బాబు పోకిరి. ఒకసారి ఆలోచించండి. ఐఎమ్ ఎ థింకర్. నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను బైబిల్లో ఉన్నటువంటి విషయాలు బయట ప్రపంచంలో జరిగే విషయాలతో ఎలా మనం అలైన్ చేయాలి. ఈ బైబిల్ చదివేటువంటి వారు ఆ బయట ప్రపంచంలో బతుకుతున్నప్పుడు ఈ బైబిల్ ని చర్చిలోనే వింటారు, కానీ బయట ప్రపంచానికి పోయినప్పుడు దాన్ని వాళ్ళు తీసుకుపోలేకపోతున్నారు కనుక అక్కడ వారు దాన్ని బ్రతకలేకపోతున్నారు. సో ఈ రెండింటిని కలిపి ఇదే శ్రేష్టమైనది, ఇదే ముఖ్యమైనది అని చూపించినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా దీని ప్రకారమే నడుచుకుంటారు. ఆమేన్. సో అక్కడ మనం చూసేదండి కొంతమంది పోకిర్లు ఏం చేశారు? ఒక లేవీయుడు ఒక పట్టణానికి వచ్చినప్పుడు తన ఉపపత్నిని తీసుకుని వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పోకిర్లు అతనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆయన ఇంటి మీదకి దొమ్మిగా వచ్చి అతన్ని బయటకు పంపిస్తే మేము అతన్ని కూడతామని చెప్పారు. అంటే వీ విల్ హ్యావ్ సెక్సువల్ రిలేషన్షిప్ విత్ దట్ గాయ్. దే డోంట్ వాంట్ ద గర్ల్ బట్ దే వాంట్ ద గాయ్. ఈ రోజున అదే కదా ట్రెండ్. బ్లెండ్. ఏంటా బ్లెండ్? మ్యాన్ మ్యాన్, ఉమెన్ ఉమెన్. ఇట్స్ నాట్ మ్యాన్ అండ్ ఉమెన్. దేవుడు ఆడమ్ అండ్ ఈవ్ చేశాడు, ఆడమ్ అండ్ స్టీవెన్ గారు. హోమోసెక్షువాలిటీ, గే, లెస్బియన్ ఇవి అమెరికాలో, యూరోప్ లో, యూకేలో కాదు, ఏపీలో, ఒరిస్సాలో, వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో కూడా ఘోరంగా జరుగుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాబోయే దినాల్లో ఇంకా ఎంత ఘోరమైనటువంటి విషయాలు మీరు వింటారో చూస్తారో మీరే గమనిస్తారు. ఇలాంటి పోకిరి వాళ్ళు బయటే కాదు, అలాంటి పోకిరి తత్వం మనలో కూడా ఉంది. మన కాలేజెస్ లో, మన హాస్టల్స్ లో ఎలాంటివి జరుగుతున్నాయో ఈ మధ్య కాలంలో స్టడీస్ చేస్తున్నప్పుడు, సర్వీస్ చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటూ పోతే మరొక చోట పనికి మాలిన వారి గురించి బైబిల్లో రాయబడింది. అతని పేరు నాబాల్. అతడు పనికి మాలిన వాడు అని అతనికి అండరం లేదు, అతని తోబుట్టు అనలేదు, అతనితో ఉన్నటువంటి యజమాని అనలేదు. అతడు పనికి మాలిన వాడు అని ఎవడన్నాడు తెలుసా? అతని కింద పనిచేసేటువంటి వాడు. మామూలుగా యజమాని కిందోటి పనికి మాలినోడు అంటాడు, కానీ ఇక్కడ కిందోటి పైనోటి పనికి మాలినోడు అంటున్నాడు. అండ్ ఆ మాట ఎవరితో చెప్తున్నాడు? డైరెక్ట్ గా వచ్చి నాబాలు భార్య అయినటువంటి అబీగయిలుకు చెప్తున్నాడు. ఇదిగో మన యజమాని పక్కా పనికి మాలినోడు అంటున్నాడు. ఎందుకంటే దావీదు అతని మనుషులు మా చుట్టూ రాత్రి పగళ్ళు కాపలా కాసి మాకు ఏ కీడు జరగకుండా, మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు కాపాడినప్పటికీ కూడా వారు వచ్చి కాసింత మేలు చేయమని అడిగితే మన పనికి మాలిన వాడు వారిని సరిగ్గా మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అని ఆయన చెప్పడం జరిగింది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వారు ఎవరో తెలుసా? క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి వస్తారు, క్రీస్తు ప్రభు యొక్క సభలకు వస్తారు. అవస్థలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నానా రకాలుగా వారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ప్రజల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అవి తీరిపోయిన తర్వాత వెళ్లిపోయి మరలా పనికి మాలిన బతికే వారు బతుకుతూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉండేటువంటి పనికి మాలిన ప్రజలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటూ పోతే ఇంకో చోట ఇంకొక పనికి మాలిన వారు కూడా మనకు కనిపిస్తారు.
ఎన్ని ప్రాబ్లమ్స్ చూడడానికి, వీడియో రికార్డింగ్ చేయడానికి. మీకు ఏం ప్రాబ్లం లేదు, చక్కగా కూర్చొని వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. 2 సమూయేలు 20వ అధ్యాయం 1వ వచనంలో షేబా అనేటువంటి పనికి మాలిన వాడు మనకు కనిపిస్తాడు. అతడు రాజు అయినటువంటి దావీదుకు వ్యతిరేకంగా ప్రజలు తిప్పి ప్రేరేపించి తిరుగుబాటు చేయించాడు. సో ఇలాంటి వారు కూడా మనకు కనిపిస్తారు. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. 1 సమూయేలు 2వ అధ్యాయంలో పాస్టర్ పిల్లలు కనిపిస్తారు, పనికి మాలిన వారు. ఫీనెహాసు, హోఫ్నీ. పాస్టర్లేమో చర్చిలో ప్రసంగం చేస్తుంటే పిల్లలేమో ఇంట్లో పాడు పనులు చేస్తూ ఉంటారు. అది పాస్టర్లకు ఇష్టం ఉంటుందా? ఉండదు. కానీ కొంతమంది పిల్లలు ఆ ప్రకారం చెడిపోయారు. సో పనికి మాలిన బ్రతుకుకు అలవాటు పడినటువంటి వాడు విడుదల పొందకపోతే, విమోచింపబడకపోతే వారి జీవితంలో వారు దేవుని యొక్క కాడి కిందికి రాలేరు. అందుకోసమే ప్రభు నిన్ను నన్ను విమోచించడానికి లోకానికి వచ్చాడు. మన సిన్ఫుల్నెస్ నుండి, మన సెల్ఫిష్నెస్ నుండి, మన యొక్క సెన్షువాలిటీ నుండి మనల్ని విడుదల చేసి క్రీస్తు యొక్క కాడి కిందికి ఆయన తీసుకుని వస్తాడు. మత్తయి సువార్త 11 చాలా పాపులర్ ప్యాసేజ్ అది. 28వ వచనం మనందరికీ తెలుసు. ఏంటది? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటలు మనకు అందరికీ పరిచయమైనటువంటి మాటలు. ఆల్మోస్ట్ దాదాపుగా ప్రతి గాస్పెల్ మీటింగ్ లో ప్రీచర్ వచ్చి దాని గురించి జాగ్రత్తగా గమనించండి. దాంట్లో 3 విషయాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కానీ 3 ఇక్కడ నేను ముందు పెడతాను. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ఎ యూనిక్ ఇన్విటేషన్. అదొక విశిష్టమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఆహ్వానం. ప్రభువు మాత్రమే దాన్ని ఇవ్వగలడు. అలాంటి ఆహ్వానం మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత నాయకుడి దగ్గరికి పోయినా, ఏ మత గ్రంథాన్ని మీరు తెచ్చి చూసినా మీకు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అలాంటి ఆహ్వానాన్ని ఇచ్చారు. ఏమని చెప్తున్నారు? నా యొద్దకు రండి, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. మామూలు భారాల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడా? కాదు. ప్రతి మనిషి తన జీవితంలో పైకి వస్తున్నప్పుడు ఏదో బాధ్యత, బరువు, భారము తప్పకుండా పోయాల్సిందే. ఆ బరువు బాధ్యతల గురించి ఆయన ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ అసలు సిసలైనటువంటి భారం గురించి, పాపమైనటువంటి భారం గురించి, నైచత్వం అనేటువంటి భారం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి భారముతో అణిగిపోతున్నటువంటి వారు నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎందుకంటే ఆయన మానవుడి యొక్క పాప భారము నుండి మానవుడిని విడిపించడానికి వచ్చినటువంటి రిడీమర్ కనుక, సేవియర్ కనుక, డెలివరర్ కనుక, ఆయనే రియల్ లార్డ్ కనుక ఆయన అలాంటి ఇన్విటేషన్ ఇచ్చాడు. రెండవది ఏంటంటే ఇట్స్ అన్ అన్పారలల్డ్ ఇన్విటేషన్. అంటే దానికి సమానమైనటువంటిది, దానితో కనీసం పోల్చుకునేటువంటిది కూడా మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అలాంటి మాటలు ఎవరూ చెప్పలేదు. నా దగ్గరికి రండి, మీకు బిడ్డలు ఇస్తాను. నా దగ్గరికి రండి, మీకు బిల్డింగ్ ఇస్తాను. నా దగ్గరికి రండి, మీకు ఆరోగ్యం ఇస్తాను. నా దగ్గరికి రండి, మీకు ఐశ్వర్యం ఇస్తాను అని చెప్పినటువంటి వారే చాలా మంది ఉన్నారు. నేను 21 సంవత్సరాల క్రితం హైందవ కుటుంబం నుండి బయటకు వచ్చాను. మాకు ఒక్కొక్క దీవెనకు ఒక్కొక్క దేవత, కనీసం ఒక దేవత ఉంది. మీకు ఐశ్వర్యం కావాలంటే ఆ దేవత దగ్గరికి వెళ్ళండి, జ్ఞానం కావాలంటే ఈ దేవత దగ్గరికి వెళ్ళండి, బిడ్డలు కావాలంటే ఆ దేవత దగ్గరికి వెళ్ళండి, ఇంకోటి ప్రమోషన్ కావాలంటే అక్కడ ఒకటే స్పెషల్ గుడి, ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్ళండి. కానీ మనకు అది కాదు ముఖ్యం. ప్రభు వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడింది. ప్రభు దేని గురించి మాట్లాడాడు? పాప భారము నుండి మిమ్మల్ని విడుదల చేస్తాను, నా దగ్గరికి రండి అని ఆయన చెప్తున్నాడు. మూడవది ఏంటో తెలుసా? ఇట్స్ అన్ యూనివర్సల్ ఇన్విటేషన్. సమస్తమైన వారిలా అన్నాడు. కొందరిని పిలవలేదు, ప్రతి ఒక్కరిని పిలిచాడు. దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటంటే ప్రతి ఒక్కడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాడు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న గ్రూప్ లో మీరు ఎవరైనా అనుకుంటూ ఉంటే నేను పాపిని కాదు అని అనుకుంటూ ఉంటే నీవు ఒక అపోహలో ఉన్నావు, నీవు ఒక మోసంలో ఉన్నావు. దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే నీవు పాపిని, నేను పాపిని. అలాంటి పాపులను పాపము నుండి విడుదల చేయడానికి ప్రభు వచ్చాడు. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన పాపాన్ని క్షమిస్తాడు, దాని నుండి మనల్ని విడుదల చేస్తాడు, పరిపూర్ణంగా బయటికి తీసుకుని వస్తాడు. డేవిడ్ విగ్గింగ్టన్ అనేటువంటి ఒక మిషనరీ ఆఫ్రికా దేశంలో మిషనరీగా పనిచేస్తున్నప్పుడు మనుషులు అనేక రకాలుగా భారాలు మోయడం ఆయన చూశాడు. ఒక పట్టణానికి వచ్చాడు. సియరా లెవోన్ అనేటువంటి పట్టణం వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ చిన్నప్పటి నుండే బరువులను ఏ ప్రకారం మనుషులు మోయడం నేర్చుకుంటారో ఆయన చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. చిన్న పిల్లోడు, వాడు ఇంత నడక నేర్చిన తర్వాత వాడి నెత్తి మీద ఒక చిన్న బకెట్, ఖాళీ బకెట్ పెట్టి ఆ బరువు వాడు మోయడం నడక నేర్చినప్పటి నుండే వాడికి నేర్పించారు. ఆ తర్వాత కొన్ని మాసాలు అయిపోయిన తర్వాత వాడి మీద ఇంకో కొంచెం పెద్ద సైజు బకెట్, ఆ తర్వాత ఇంకో కొంచెం పెద్ద సైజుది, ఖాళీదే కానీ సైజు పెంచుతూ పోయారు. సో దట్ వాడు బరువు
బరువుకు అలవాటు పడిపోవాలని. ఆ ప్రకారం అలవాటు పడిపోయినప్పుడు కొన్ని సంవత్సరాలు రాగానే పక్కనే ఉన్నటువంటి నీటి బావి దగ్గరకో చెరువు దగ్గరకో వాడి నెత్తి మీద ఒక పెద్ద బకెట్ పెట్టి పోయి దాన్ని మోసుకొని రమ్మంటే వాడు మోసుకొని వచ్చేవాడు. సో పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు ఆ ప్రకారం బరువులు మోయడం అలవాటు పడిపోయారు. ఒక రోజున ఒక 11 సంవత్సరాల పిల్లవాడి మీద ఉన్నటువంటి మూటను ఈయన మోస్తానని వాడి దగ్గర పక్కన మోకాళ్ళ మీద వంగి కూర్చుని వాడి మూటను ఈయన మీద పెట్టమన్నప్పుడు 2 మనుషులు దాన్ని లేపి ఆయన మీద పెట్టాల్సి వచ్చింది. అప్పుడే ఈయన తెలుసుకోవాల్సింది 2 మనుషులు దాన్ని ఎత్తుతున్నారంటే ఎంత బరువుందో అప్పుడే గుర్తించాల్సింది. ఈయన మోసపోయాడు. 11 ఏళ్ళోడు మోస్తున్నాడంటే నేను మోయలేనా అని. అది పెట్టగానే కపీళ్ళ కింద పడిపోయాడు. ఎందుకంటే అది 75 పౌండ్స్ ఉన్నటువంటి శాక్, 75 పౌండ్లు అంటే దాదాపు 30 కేజీల బరువును 11 సంవత్సరాల చిన్న పిల్లవాడు నెత్తి మీద మోస్తున్నాడు. వాడికి అంత ట్రైనింగ్ వచ్చేసింది. ఆ ఊర్లోనే ఒక స్త్రీ ఉండేది. ఆమె ఇంజన్ బ్లాక్స్ ని మోసేది. 4 మనుషులు ట్రే మీద ఇంజన్ బ్లాక్ ని పెట్టి ఆ ట్రే ఎత్తి ఆమె నెత్తి మీద పెడితే ఆమె 2 చేతులు, మీరు చూసే ఉంటారు కొంతమంది బరువును బ్యాలెన్స్ చేసుకుని ఎట్లా పోతారు ఫాస్ట్ గా, అట్లా నడిచి ఒక షాప్ నుండి ఇంకొక వర్క్ షాప్ కి తీసుకెళ్లేది. ఒకసారి అదే ప్రకారం ఆమె తీసుకుని వచ్చినప్పుడు ఆ వర్క్ షాప్ మూసేసి ఉంది. అక్కడ బరువును దించడానికి ఎవరు లేరు. సో ఆ టైం అయిపోతున్నప్పుడు ఆమెకు బరువు ఎక్కువ అనిపిస్తున్నప్పుడు ఆమె ఒక పొరపాటు చేసింది. తానే స్వయంగా బరువును దించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆమె చేసుకోలేక మెడ విరిగి పడి చచ్చిపోయింది. అప్పటి నుండి ఆ దేశంలో ఒక మాట అంటారు, ఎవడు తన బరువును తాను దించుకోలేడు అని. ఏమంటారు? ఎవడు తన బరువును తాను దించుకోలేడు, మరొకడు కూడా దించలేడు. అలాంటి బరువు ఏంటంటే పాపపు బరువు. ఆ బరువును నీవు దించుకోలేవు. ఆ బరువుని నీ తల్లిదండ్రులు దించలేరు. ఆ బరువుని నీ తోబుట్టువులు దించలేరు. ఆ బరువుని నీ స్నేహితులు దించలేరు. ఆ బరువుని మతపు వాళ్ళు దించలేరు. ఆ బరువుని దేశస్తులు దించలేరు. ఆ బరువును లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్కడు దించలేడు. కనుకనే పైనుండి ఆ ఒక్కడు వచ్చాడు ఆ బరువును దించడానికి. అదే పాపపు బరువు. ఆ పాపపు భారము నుండి యేసుక్రీస్తు కాడి మనల్ని మొదట దూరం చేస్తుంది. రెండో విషయానికి వచ్చేస్తాను. కొన్ని ఎక్కువ చెప్తాను, కొన్ని తక్కువ చెప్తాను. అనుకోకండి ఒకటే ఇంత చెప్పాడు అంటే 7 ఉన్నాయి. ఆమేన్. రెండవది ఏంటంటే డైరెక్షన్. డెలివరెన్స్ తర్వాత డైరెక్షన్. దేవుడు మనకు ఎలాంటి డైరెక్షన్ ఇస్తాడో దాని గురించి ఇక్కడ మనం చూస్తాం. మనకు తెలుసు లోకానికి అంటే భూమికి ఎన్ని దిక్కులున్నాయి? 4 దిక్కులున్నాయి, 4 దిశలు ఉన్నాయి. గాలి వీచినప్పుడు అది ఒక దిశ నుండి మరొక దిశలోనికి వీస్తుంది అని కూడా మనకు తెలుసు. రాకెట్ ని పైకి బ్లాస్ట్ చేసినప్పుడు దాన్ని ఏ దిశలో బ్లాస్ట్ చేస్తారో కూడా మనకు తెలుసు. ప్రతి పుస్తకానికి ఒక దిశ ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. ప్రతి గోల్ కి అంటే ఒక క్రీడకు గోల్ పోస్ట్ ఉన్నప్పుడు అది ఒక దిశలో ఉంటుంది అని కూడా మనకు తెలుసు. అదే ప్రకారం మనిషి యొక్క జీవితానికి కూడా ఒక దిశ ఉంది. ఆ దిశను, ఆ డైరెక్షన్ ని ప్రతి మనిషి తెలుసుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే సహజంగా మనుషులు డైరెక్షన్ లేకుండా బ్రతుకుతున్నారు. కనుకనే వారి లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారంటే